విరుగుడు లేని విషం పారాక్వాట్ గడ్డి మందుతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు. క్షణికావేశంలో ఈ మందు తాగుతున్న రైతులు. ఏ చికిత్సకు లొంగని విషంతో దక్కని ప్రాణాలు. రాష్ట్రంలో ఇటీవల పెరిగిన పారాక్వాట్ మరణాలు. పొలాల్లో పిచికారి సమయంలోనూ ఆరోగ్య సమస్యలు. పర్యావరణానికి, జీవజాతులకు ప్రమాదకరం. నిషేధించాలంటున్న వైద్య నిపుణులు. కాగజ్ నగర్కు చెందిన యువకుడు కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి 4 రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఈ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పేశారు. 2 రోజులకి అతని ప్రాణాలు చెరిపోయాయి. పంట చేనుల్లో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషులు ప్రాణాలు తీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 2-3 చోట్ల పారాక్వాట్ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేని నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును గాల్లోని, పొలాల్లోని పిచికారీ చేసే సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకు ప్రమాదకరమైన వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారాక్వాట్ గడ్డి మందు కేవలం 10 మిల్లీలీటర్లు శరీరంలోకి వెళ్ళినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది గడ్డి మందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహారక మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక ఎన్నో పేద మధ్యతరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డి మందు వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇది అత్యంత విషపూరితమైన కూలీలు కొరత ఒకవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందని ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం 200 రూపాయల ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని, అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దులు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు. సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కల్పిస్తున్నాయి. పారాక్వాట్కు చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్లో, ఉత్పత్తి చేసే చైనాలో ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలోని 2 ఏళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడ సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60 రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపివేసే అధికారం ఉండడంతో శాశ్వతంగా నిలిపివేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపుగడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.